హైదరాబాద్‌లో ఆఫీస్‌లో ఉద్యోగం 8 గంటల్లో ఒక గంట భోజనానికి, లేపోతే మధ్యలో కాసేపు కాలక్షేపానికి వెళ్ళిపోతది. ఇంకొక గంట అటు ఇటు కబుర్లతో వెళ్ళిపోతుంది. 6 గంటలు పని చేస్తాం. కానీ ఆ ఆఫీస్‌కి పోవడానికి, రావడానికి అయ్యేటటువంటిది 4-6 గంటలు పడతది. పేదలు, మధ్య తరగతి ఊరు చివరనుంటే వాళ్ళు ఊరు మధ్యలో ఉన్నటువంటి చోటకెళ్ళాలంటే 6 గంటలు పడతది. అదే ఔట్‌స్కర్ట్స్‌లో ఆఫీసులు దగ్గరలో ఉన్నటువంటోళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. అక్కడ టైం ఊరికనే గడిచిపోతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్‌తోనే సరిపోతుంది మనకి. ట్రాఫిక్‌లో గమ్యం చేరడానికే సరిపోతుంది. అరగంట సేపు పడతది. ఒక కిలోమీటర్ ఏది 10 కిలోమీటర్ల దూరానికి అరగంట సమయం పట్టేటటువంటిది కొన్ని చోట్లయితే 10 కిలోమీటర్ల దూరం 2-3 గంటల సమయం కూడా పడుతుంది ఒక్కో సందర్భంలో. ఇదే అతిపెద్ద శాపం. ఇదే ఇప్పుడు తాజాగా అందుతున్న సర్వే. ఏడాదిలో 85 గంటల పాటు హైదరాబాద్‌లో ఒక్కో ప్రయాణికుడు ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు 30 సెకన్లు. బట్ భారతదేశంలో మిగతా బెంగుళూరు, కోల్‌కత్తా, పూణే, ముంబై, చెన్నైలతో పోలిస్తే హైదరాబాదే బెటరు. బెంగుళూరులో అయితే 117 నిమిషాలు, 117 గంటలు, కోల్‌కత్తాలో 110 గంటలు, పూణేలో 108 గంటలు, ముంబైలో 103 గంటలు, చెన్నైలో 94 గంటలు అయితే హైదరాబాద్‌లో 85. కాపోతే మిగతా వాటిట్లో చూస్తే జైపూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ అయితే ఇంత దారుణం లేదు అన్నట్టు చెప్తున్నారు. అలాగే నగరాల వారీగా 10 కిలోమీటర్స్ దూరానికి చూస్తే కోల్‌కత్తా దారుణం 34 నిమిషాలు పడుతుంది. బెంగుళూరు 34 నిమిషాలు 10 సెకన్లు, పూణే 33 నిమిషాల 22 సెకన్లు, హైదరాబాద్ 31 నిమిషాల 30 సెకన్లు పడుతుందట.